ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా వచ్చే 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయి. ఈ విషయాన్ని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇవాళ తిరుపతి, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆది సోమవారాల్లో పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో నిన్న ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వడగండ్ల వాన పడింది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురవటంతో ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న జనం కాస్త ఉపశమనం పొందారు. అయితే వడగండ్ల వాన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాల్పుల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 రోజుల పాటు వానలు కురవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కాస్త ముందుగానే దేశంలోకి రావచ్చనే అంచనాలు కూడా ప్రజలు, రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.